హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శ్రావణ మాస వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈసారి మేము వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాం, దానికోసము ఎలా అన్ని ప్రిపేర్ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తా. ఫస్ట్ అయితే అమ్మవారికి కట్టేటువంటి శారీని చూపిస్తున్నా. మేము అమ్మవారి శారీతో పాటు ఇంకొన్ని శారీస్ తీసుకున్నాము. అమ్మవారి శారీ అయితే సాఫ్ట్ పట్టు శారీ, అది ప్యారెట్ గ్రీన్ కలర్ వచ్చింది. దాంతోపాటు ఒక డ్రెస్ కూడా తీసుకున్నా, ఇది మల్చందిరి డ్రెస్. ఇంకొక శారీ వచ్చేసి నార్మల్ మైసూర్ క్రేప్ సిల్క్ శారీ తీసుకున్నా. అమ్మవారి శారీ కాస్ట్ వచ్చేసి 6000 రూపీస్ పడింది. డ్రెస్ కాస్ట్ 2200. ఇంకొక శారీ కాస్ట్ అయితే 2000 పెట్టి తీసుకున్నాను. నెక్స్ట్ ఈ ఇయర్ నేను అమ్మవారికి లక్ష్మీ కాసు తీసుకోలేదు. లాస్ట్ ఇయర్ లక్ష్మీ కాసు తీసుకున్నాను. ఈ ఇయర్ లక్ష్మీ కాసు బదులు ఈ పర్ల్ చైన్ పర్ల్ నెక్లెస్ తీసుకున్నాను. ఇదైతే 1 గ్రామ్ పర్ల్ నెక్లెస్. నాకు 18,600 చైన్ పడింది. పర్ల్స్ సెమీ ప్రీషియస్ పర్ల్స్, రూబీ కూడా సెమీ ప్రీషియస్. ఈ నెక్లెస్ అయితే మాకు దగ్గరలో ఉన్న ఒక గోల్డ్ షాప్ నుంచి తీసుకున్నాము. నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం ముందు రోజు దేవుడివి అన్ని దీపారాధనలు, కుందులు, విగ్రహాలు అవన్నీ క్లీన్ చేసుకుని అమ్మవారి ఫొటోస్, దేవుడి ఫొటోస్ అవన్నీ క్లీన్ చేసుకున్నాం. ఇవన్నీ ఆ రోజు ఉదయం అంటే థర్స్డే ఉదయం క్లీన్ చేసుకున్నాం. వీటి తర్వాత అమ్మవారికి కొన్ని పిండి వంటలు చేసాము. ఇక్కడ చూపిస్తున్నది అయితే రవ్వ లడ్డు. రవ్వ లడ్డు కోసం అయితే బొంబాయి రవ్వలో పచ్చి కొబ్బరి తురుము కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసాము. నెక్స్ట్ కజ్జికాయల కోసం అయితే ఇక్కడ బెల్లం దంచుతున్నాము. నెక్స్ట్ పప్పు బిళ్ళల కోసం అయితే పిండి రెడీ చేస్తున్నాము. బియ్యం పిండిలో కారము, ఉప్పు, జీలకర్ర, వేరుశనగపప్పు పొడి, నెక్స్ట్ పుట్నాల పొడి అంటారు కదా, అది కూడా వేసి మిక్స్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ పప్పుల పొడిలో ఎండు కొబ్బరి తురుము, బెల్లము అన్నీ వేసి బాగా మిక్స్ చేస్తున్నాం కజ్జికాయల కోసము. ఇక్కడైతే పప్పు బిళ్ళలు ప్రెస్ చేసేయడంలో మా హస్బెండ్ అయితే హెల్ప్ చేస్తున్నారు. ముందుగా కలిపి పెట్టుకున్న రవ్వ లడ్డు కోసము నేతిలో బాగా అంటే సన్నని మంట మీద వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇంకా ఇక్కడ పప్పు బిళ్ళలు అయితే కాలుస్తున్నాము. వీటితో పాటు కజ్జికాయలు, కారాలు కూడా చేస్తాము. వీటితో పాటు కారాలు, అరిసెలు కూడా చేస్తాము. అవేవి నేను వీడియో తీయలేదు.
నెక్స్ట్ డే అయితే వరలక్ష్మి వ్రతం రోజు మార్నింగే లేచి నేను స్నానం చేసేసుకొని బయట తుడిచి ముగ్గు పెట్టేసుకున్నా. తర్వాత స్టవ్ అంతా పూజించి నెక్స్ట్ భక్షాల కోసం అయితే నేను పెని రవ్వను అయితే కలిపి పెట్టుకుంటున్నాను. అలాగే దేవుడికి పరమాన్నం కూడా ప్రిపేర్ చేస్తున్నా. నెక్స్ట్ భక్షాల కోసం బెల్లం కరిగించి స్టవ్ మీద పెట్టుకున్నాను. ఒకవైపు అమ్మవారికి శారీ డ్రైపింగ్ చేయడం కోసం శారీ అంతా రెడీ చేసుకుంటున్నా. నేను డెకరేషన్ బ్యాక్గ్రౌండ్కి అయితే మా ఇంట్లో ఉన్న ఈ వుడెన్ పార్టీషన్ యూజ్ చేసి, అలాగే నా దగ్గర గ్రీన్ మ్యాట్ ఉంది, ఆ గ్రీన్ మ్యాట్ని యూజ్ చేసి కొన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండ్ న్యాచురల్ ఫ్లవర్స్ యూజ్ చేసి బ్యాక్డ్రాప్ అయితే ఇలా రెడీ చేసుకున్నాము. నెక్స్ట్ అమ్మవారికి చీర అవంతా కట్టేసి అన్ని నైవేద్యాలు ఏమేమైతే వంటలు అవన్నీ చేసామో పిండి వంటలు అవన్నీ అమ్మవారి ముందు పెట్టి అష్టోత్తరము వ్రతకథ అవన్నీ చదువుకొని మా పూజ ఆయన మెచ్చుకున్నాము. మా పూజ అయితే ఇలా చేసుకున్నాము. మీరు ఎలా చేసుకున్నారో తెలియజేయండి. మా ఇంటి వరలక్ష్మి. నా వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.